శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రాం రాస్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదావతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములొనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత అగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీయు శీఘ్రముగా నెరవేరును. హేమడ్ పంత్ మనస్సునందు బాబా జీవిత లీలను వ్రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమడ్ పంత్కు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయియందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్రాం రాస్నే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్రాం రాస్నే. 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనే ఉందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియును కాక ఉత్సవముకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభదాయకమైనదని ఎంత మాత్రము ప్రమాదకరం కాదని కనుక అవకాశము పోగొట్టుకొనవలదని అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరము చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దానిని గూర్చి బాగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామాకొక జాబు సవివరముగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడు అనెను. బాబా ఇట్లనెను, ఏమి వ్రాయుచున్నాడు? ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక అవకాశముకెగుర ప్రయత్నించుచున్నట్లున్నదే. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులగుటతో వారికిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను.
అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది, అతని గృహమందే లోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయినదనుకొనెను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండు అనుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకొనెను. బాబాకు తెలియనిది ఏమీయూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలియును, కానీ తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారం చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుము అనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసముల వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టము నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా యందుగల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల, మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను. రాలేయను మామల్తదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీయు బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటే కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెను అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు. కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ ఆ మామిడి పండ్ల వైపు చూస్తూ ఉన్నారు. కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్యా తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి దానిని ఇట్లు సమర్థించెను. చావు అనునది అహంకారమును కూర్చి దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనెను. నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్వమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను. సమాధి చెందినప్పటికీ
నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియొందుంచుకొనుము. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకుందుముగాక. మీ పాదములనెప్పుడు చూచుచూ ఉండెదము కాక. ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచునట్లు చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్మలను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతం త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది. నోటు. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెండింటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వల్ల మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంటగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడనెట్లు నడుపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు. ఇది 1910, 1911 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీయు నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమను సుఖమును లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగిలించెను. అందులో శుభమగు నత్తు అనగా నాసికాభరణం ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.